హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ టెక్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్. ఈ వీడియోలో మనం రెస్పిరేటరీ అండ్ సర్క్యులర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. రెస్పిరేటరీ అండ్ సర్క్యులర్ సిస్టమ్. రెస్పిరేటరీ అంటే ఊపిరి పీల్చుకోవడానికి, బ్రీతింగ్ ఫంక్షన్ అవ్వడానికి మన బాడీలోది రెస్పిరేటరీ సిస్టమ్ గురించి ముందు తెలుసుకుందాం. All living beings things need energy to perform various functions of the body such as digestion, circulation, breathing, excretion, movements. మన బాడీలో డైజెషన్, జీర్ణక్రియలు, జీర్ణం అవ్వడానికి డైజెషన్, సర్క్యులేషన్ మొత్తం అంతా ప్రొడ్యూస్ అవ్వడానికి, బ్రీతింగ్ ఊపిరి పీల్చుకోవడానికి, ఎక్స్క్రీషన్ అవుట్ గోయింగ్, టాయిలెట్, యూరిన్ అవి ఎక్స్క్రీషన్లోకి వస్తాయి. వి ఆబ్టైన్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫుడ్ వి ఈట్. మనం ఎనర్జీ మనం తినే ఆహారం నుంచి వస్తుంది. డ్యూరింగ్ డైజెషన్, జీర్ణ అయ్యేటప్పుడు కార్బోహైడ్రేట్స్ ప్రెసెంట్ ఇన్ ద ఫుడ్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ గ్లూకోజ్. ఆ ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్, మనం తినే ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ కింద మారి షుగర్ కింద మారుతుంది. అది ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ త్రూ బ్లడ్ ద్వారా సెల్స్కి వెళ్తాయి. ఆ బాడీ నీడ్స్ ఆక్సిజన్ టు బ్రేక్ డౌన్ గ్లూకోజ్. మన బాడీకి ఆక్సిజన్ ఉండాలి గ్లూకోజ్ బ్రేక్ అవ్వడానికి, ఎనర్జీ కింద మారడానికి. బాడీ పార్ట్స్ ఫంక్షన్, ఈచ్ ఫంక్షన్ యాజ్ ఇట్స్ ఓన్. వి గెట్ ఆక్సిజన్ బై బ్రీతింగ్. మనం పీల్చుకునే గాలి బ్రీతింగ్ ద్వారా అవుతుంది. బ్రీతింగ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ బై విచ్ లివింగ్ థింగ్స్ టేక్ ఇన్ ద ఎయిర్ అండ్ ఎక్స్పెల్ ఇట్ అవుట్ ఫ్రమ్ ద బాడీ. మీరు ఇక్కడ డయాగ్రామ్ చూస్తున్నారు. ఇన్హాలేషన్ అండ్ ఎక్సలేషన్. ఇన్హాలేషన్ అండ్ ఎక్సలేషన్. ఇన్హాలేషన్ అంటే పీల్చుకోవడం, ఎక్సలేషన్ అంటే బయటికి గాలిలో వదలడం. ఈ మూమెంట్స్ హ్యాపెన్ ఇన్ ద చెస్ట్ రీజన్ ద్వారా అక్కడ బ్రీతింగ్, ఇన్హాలేషన్, ఎక్సలేషన్ అవుతుంది. డయాగ్రామ్ చూస్తున్న బ్లూ కలర్ది రెస్పిరేటరీ ఆర్గన్ అంటారు. రెస్పిరేటరీ సిస్టమ్ ఇది. When we breathe in air, our lungs enlarge and the chest moves towards. మనం గాలి పీల్చుకునేటప్పుడు లంగ్స్ పెద్దవి అవుతుంటాయి. When we breathe out the air, our lungs release air and our chest moves inwards. మనం గాలిని పైకి వదిలేటప్పుడు లంగ్స్ ఎయిర్ని వదలడానికి చెస్ట్ ముందు లోపలికి అవుతుంది. Organs that help to obtain oxygen from the air and expel carbon dioxide from the body form the రెస్పిరేటరీ సిస్టమ్. ద ఆర్గన్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. మన రెస్పిరేటరీ సిస్టమ్లో ఏటేటి ఉంటాయంటే నోస్, విండ్ పైప్, బ్రాంచి అండ్ ద లంగ్స్. ఇక్కడ చూస్తున్నారు డయాగ్రామ్ రెస్పిరేటరీ సిస్టమ్. డయాగ్రామ్ చూస్తున్నారు రెస్పిరేటరీ సిస్టమ్. ఇది లంగ్స్, బ్రాంచెస్. ఇది విండ్ పైప్, నోస్ ముక్కు, అలివియోల్ ఇక్కడ ఉంది. ఇది రెస్పిరేటరీ సిస్టమ్. ఈచ్ ఆర్గన్ దాని యొక్క ఫంక్షన్ అది చేస్తుంది. నోస్ ఏం చేస్తుంది? బ్రీత్ ఇన్ అండ్ అవుట్, గాలి పీల్చుకోవడం వదలడం చేస్తుంది. దేని ద్వారా 2 nostrils ఉంటాయి. టైనీ ఎయిర్స్ ప్రెసెంట్ ఇన్ ద ఇన్సైడ్ నాస్ట్రిల్స్ ఇన్ ద ట్రాప్ డస్ట్ అండ్ హెల్ప్ ఫిల్టర్ ద ఇన్హేల్డ్ ఎయిర్. ఆ నాస్ట్రిల్స్ డస్ట్ని ఫిల్టర్ చేస్తుంది, ఎయిర్ని గాలిని పీల్చుకోవడానికి. మళ్ళీ విండ్ పైప్ ఏం చేస్తుంది? ద ఎయిర్ టేకెన్ బై ద నాస్ట్రిల్ నుంచి గాలి తీసుకున్నది అది విండ్ పైపు లంగ్స్ని బై ఎ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ విండ్ పైప్. ఇది విండ్ పైప్. ఇక్కడ విండ్ పైప్ ఉంది. ఇది ట్యూబ్ లాగా ఉంటుంది, గొట్టంలా, ముక్కు దగ్గర నుంచి లంగ్స్ మధ్యలో. ఈ పైప్ని విండ్ పైప్ అంటారు. ఇది విండ్ పైప్. 2 బ్రాంచెస్ కింద ఉంటుంది. బ్రాంచి అది ఇక్కడికి, ఇది బ్రాంచెస్ లోపలికి వెళ్ళడానికి, లంగ్స్లో ఉండడానికి ఎంటర్ అవుతుంది అన్నమాట. మరి లంగ్స్ ఏం చేస్తాయి? ఇవి హ్యావ్ అ పేర్ ఆఫ్ లంగ్స్. ఇక్కడ 2 లంగ్స్ ఉన్నాయి, 2 lungs. ద బ్రాంచెస్ డివైడ్స్ ఇంటూ స్మాలర్ బ్రాంచెస్ కాల్ ద బ్రాంచియోల్స్. ఈ బ్రాంచియోల్స్ కింద 2గా ఉంటాయి. ఈచ్ బ్రాంచ్ ends up in very tiny balloon like structure called alveoli. ఇది బెలూన్ లాగా ఉంటుంది అన్నమాట. There are millions of these alveoli in each lung. బోల్డ్ మిలియన్స్ ఉంటాయి ఈ alveoli.
ఈ ఆల్వియోల్లో థిన్ వాల్డ్ ఎయిర్ సాక్స్ సరౌండెడ్ బై చిన్న సన్నంగా బ్లడ్ వెసల్స్తో సరౌండ్ అయ్యి ఉంటాయి. ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్ ప్లేస్ ఇన్ ద లంగ్స్. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతుంటాయి లంగ్స్లో. ద ఆక్సిజన్ ఇస్ అబ్సార్బ్డ్. ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఆక్సిజన్ అబ్సార్బ్డ్ బై ద బ్లడ్ ఇన్ ద లంగ్స్ is supplied to all the parts of the body through the blood vessels. ఈ బ్లడ్ వెసల్స్ ద్వారా ఆక్సిజన్ మొత్తం బాడీలో అన్నిటికీ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, హెడ్, హ్యాండ్స్ అన్నిటికీ సప్లై చేస్తుంటారు. ఇక్కడ చూడండి డయాగ్రాము ఆర్గన్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ అని ఉంది. ఫస్ట్ది నోస్, నోస్ట్రిల్స్. అవి నోస్ట్రిల్స్ ద్వారా డస్ట్ అంతా బయటికి తోవేస్తుంది. గాలిలో ఉన్న డస్ట్ని ఫిల్టర్ చేస్తుంది నాస్ట్రిల్స్. విండ్ పైప్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్. ట్యూబ్ లైక్ ఉంటుంది, సన్నంగా పొడవుగా ట్యూబ్గా. ఈ లంగ్స్లో రైట్ లంగ్ అండ్ లెఫ్ట్ లంగ్. ఇక్కడ చూసారు రెండు లంగ్స్, లెఫ్ట్ అండ్ రైట్. ఇక్కడ చూసారు ఆ బాడీ పార్ట్స్ యూటిలైజ్ దిస్ ఆక్సిజన్. ఆ బాడీ పార్ట్ యూటిలైజ్ దిస్ ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ ఇస్ అ ప్రాసెస్ ఇన్ విచ్ ఎవ్రీ లివింగ్ సెల్ ఇన్ అ బాడీ బ్రేక్స్ డౌన్ ద గ్లూకోజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ వాటర్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. శక్తిని ప్రొడ్యూస్ చేయడానికి గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇన్ దిస్ ప్రాసెస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఆర్ ఫార్మ్డ్ as వేస్ట్. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వేస్ట్ మెటీరియల్స్. ద ఎనర్జీ ప్రొడ్యూస్డ్ రిజల్ట్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ప్రాపర్ ఫంక్షన్ ఆఫ్ అ బాడీ పార్ట్స్. మన బాడీ పార్ట్స్ ఫంక్షన్ అవ్వడానికి ఎనర్జీని బాగా ఎనర్జీ అంతా ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల బాడీ బాగా ఫంక్షన్ అవుతుంది. ద కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ఇస్ అగైన్ absorbed by the blood and is carried to the lungs and then exhaled into the atmosphere. ఇక్కడ చూసారు, it separates the abdomen from the chest. It contracts and flattens when we inhale and air is pulled inside the lungs. When we exhale, the diaphragm relaxes and air is pushed out of the lungs. మాట దీని ఫంక్షన్ ఇది. మరి రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చదువుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ దాని గురించి సర్క్యులేటరీ సిస్టమ్. ఇక్కడ చూస్తున్న సర్క్యులేటరీ సిస్టమ్ డయాగ్రాము. హ్యూమన్ బాడీ ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో yet breathing through mouth ద్వారా బ్రీత్ చేసుకుని especially while sleeping can affect our health. We should always try to inhale with our nose as the tiny hairs present inside the nose trap dust and prevent it from entering into our lungs. ఈ రెస్పిరేటరీ సిస్టంలో నోస్ ద్వారా పీల్చుకోవాలి, మౌత్ ద్వారా పీల్చుకోకూడదు. నోస్ ద్వారా పీల్చుకోవడం వలన ఈ నాస్ట్రల్స్ డస్ట్ని ఉన్న ఎయిర్లోని ఫిల్టర్ చేస్తుంది. సో మన లంగ్స్ని కాపాడుకోవచ్చు. ఎప్పుడు నోస్ ద్వారా పీల్చుకోవాలి. నోస్ చాలా ముఖ్యమైన బాడీ ఆఫ్ ద పార్ట్. నెక్స్ట్ది సర్క్యులేటరీ సిస్టమ్ చూసారు. టు స్టే అలైవ్ అవర్ బాడీ నీడ్స్ వేరియస్ మెటీరియల్స్. మా బాడీ బాగా ఉండడానికి డైజెస్టివ్ ఫుడ్, ఆక్సిజన్ చాలా ఉపయోగపడతాయి. దే ఆర్ సమ్ మెటీరియల్స్ లైక్ వేస్ట్, కార్బన్ డైఆక్సైడ్ విచ్ హ్యావ్ టు బి త్రూ అవుట్ ఆఫ్ అ బాడీ. వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి. అవి కార్బన్ డైఆక్సైడ్, వాటర్, బాడీలో వేస్ట్ మెటీరియల్ అవి పైకి పంపించాలి. Have you ever thought which organ system is responsible for the transportation of both useful and unwanted materials in a body? రెండు ఫంక్షన్ చేసేది అదేంటిదో తెలుసా? సర్క్యులేటరీ సిస్టమ్, ఇట్స్ ఆర్గన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ అన్నమాట. The materials in the body are transported from one part of the body to another separate organ called circulatory system. ఒక బాడీ పార్ట్ నుంచి ఇంకో బాడీకి ఆర్గన్కి పంపించడానికి సర్క్యులేటరీ సిస్టమ్ ఫంక్షన్ అవుతుంది. ద సర్క్యులేటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ బ్లడ్ వెసల్స్, హార్ట్ ద్వారా బ్లడ్ ద్వారా ఈ వెసల్స్ సర్క్యులేటరీ సిస్టమ్ అవుతుంది. దే టుగెదర్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ అ బాడీ. మన బాడీలో బ్లడ్ ఫ్లో అవ్వడానికి, ఇది కంట్రోల్ చేయడానికి సర్క్యులేషన్ అంటారు. ఈ ప్రాసెస్నే సర్క్యులేషన్. మరి బ్లడ్లో రెడ్ లిక్విడ్ టిష్యూ ఉంటాయి. ఇట్ ఫాలోస్ ఇన్ అ బాడీ త్రూ ద బ్లడ్ వెసల్స్ ద్వారా బ్లడ్ ఫ్లో అవుతుంది. బ్లడ్ క్యారీస్ యూస్ఫుల్ మెటీరియల్స్ లైక్ బ్లడ్లో ఏంటుంటాయి మెటీరియల్స్, న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద డైజెస్టివ్ ఫుడ్. మనం తిన్న ఆహారంలో న్యూట్రియంట్స్ బ్లడ్లోకి వెళ్తుంది. ఆక్సిజన్ టు
different parts of the body. Oxygen parts of the body carry out. It carries waste product for removal from the body. When blood vessels lo blood circulates inside the body in a closed network of tubes called the blood vessels. Closed circuit lo ఉన్న ట్యూబ్ లాగా ఉంటుంది blood లోని దాన్ని blood vessels. అది blood అని క్యారీ చేస్తుంది. There are 3 types of blood vessels in our body. 3 పార్ట్స్ ఉంటాయి. అదేంటిది? ఫస్ట్ బ్లడ్ వెసల్ ఆర్టరీస్ ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది ఆర్టరీస్. ఇది వెయిన్స్, ఇది క్యాపిలరీస్. ఇవి బ్లడ్ వెసల్స్ లో ఉంటాయి. ఆర్టరీ, వెయిన్, క్యాపిలరీస్. మళ్ళీ ఆర్టరీస్ ఏం చేస్తాయి? థిక్ వాల్డ్ బ్లడ్ వెసల్స్ దట్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ద ఆర్టర్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఈ ఆర్టరీస్ గుండెలో ఉన్న బ్లడ్ ని క్యారీ చేస్తుంది అన్ని పార్ట్స్ కి బాడీలో. దిస్ బ్లడ్ కంటైన్స్ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అవర్ బాడీ. ద ఆర్టరీస్ బికమ్ స్మాలర్ అండ్ థిన్నర్ యాజ్ దే ప్రొడ్యూస్డ్ అవే ఫ్రమ్ ద హార్ట్. ఇవి హార్ట్లోంచి బయటకు వచ్చి ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు చిన్నగా సన్నంగా అయిపోతాయి. వెయిన్స్ ఇవి తిన్నుగా ఉంటుంది. బ్లూ కలర్లో చూస్తున్న డయాగ్రామ్లో వెయిన్స్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీ టు ద ఆర్టర్. ఈ వెయిన్స్ రివర్స్లో ఉంటుంది. ఆర్టరీస్ ఏంటంటే హార్ట్ నుంచి అన్ని బాడీస్ పంపిస్తే, వెయిన్స్ అన్ని పార్ట్స్ నుంచి హార్ట్కి పంపిస్తాయి. దిస్ బ్లడ్ కంటైన్స్ కార్బోడైసర్ అండ్ వేస్ట్. Capillaries, narrow thin walled blood vessels are called capillaries. ఇక్కడ బ్లూ కలర్ లో డయాగ్రామ్ లో చూస్తున్నారు. న్యూట్రియంట్స్, ఆక్సిజన్, కార్బోహైడ్రేట్స్ అండ్ వేస్ట్ కెన్ పాస్ త్రూ దమ్. వేస్ట్ అన్ని క్యాపిలరీ నుంచి పాస్ చేసేయచ్చు. ఏంటిది? కార్బోహైడ్రేట్స్ అండ్ వేస్ట్. ఇంకా హార్ట్ అంటే గుండె. ఇన్ ద మెయిన్ ఆర్గన్ ఆఫ్ ద సర్కులర్ సిస్టమ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద చెస్ట్ భాగంలో గుండె ఉంటుంది. ఇట్ ఈస్ అ ఫస్ట్ సైజ్ ఆర్గన్ ప్రొటెక్ట్ బై ద రిబ్ కేజ్. ఇట్ వర్క్స్ లైక్ ఎ పంప్ టు సెండ్ బ్లడ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ త్రూ ద బ్లడ్ వెసల్స్. గుండె అన్ని బాడీ వెసల్స్ ద్వారా బ్లడ్ ని సర్క్యులేట్ చేయడానికి గుండె ఫంక్షన్ అవుతుంది. ద హార్ట్ మేక్స్ ద సౌండ్ లబ్ డబ్ యాజ్ ఇట్ పంప్స్ బ్లడ్. ఈ సౌండ్ లబ్ డబ్ అని సౌండ్ వస్తుంది. ఈ బీటింగ్ ఎన్నిసార్లు? 72 టైమ్స్ ఇన్ అ మినిట్. ఒక మినిట్లో 70 టైమ్స్ బీటింగ్ అవుతుంది లబ్ డబ్ అని త్రూ వన్స్ లైఫ్, ఒక మనిషి జీవిత కాలంలో. ఇది పల్స్ రేట్ అంటారు. ఆ లబ్ డబ్ బీట్ చేసేదాన్ని పల్స్ రేట్ అంటారు గుండెలో. ఇక్కడ హార్ట్ ఇమేజ్ చూస్తున్నారు. ఇది లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్, ఇంటీరియర్ వేనా కావా, లెఫ్ట్ ఆర్కల్, పల్మనరీ వెయిన్, ఆర్టరీ, రైట్. ఇది లెఫ్ట్, ఇది రైట్. సుపీరియర్ వేనా కావా అనే ఇక్కడ ఉంది. ఇవి గుండె యొక్క పార్ట్స్. బ్లడ్ ఫ్లో అవ్వడానికి, పంపింగ్ అవ్వడానికి బ్లడ్ వెసల్స్లో సర్కులర్ క్యారీ చేయడానికి ఇవన్నీ ఫంక్షన్ అవుతాయి. ద హార్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 ఛాంబర్స్. ఇవి ఛాంబర్స్, 4 ఛాంబర్స్. 1 2 3 4 auricles, right auricle and the left auricle. The blood right auricle receives impure blood while the left auricle receives pure blood. ఈ రైట్ ది ఇంప్యూర్ బ్లడ్, లెఫ్ట్ ది ప్యూర్ బ్లడ్ రిసీవ్ చేసుకుంటారు. మీరు లోవర్ 2 ఛాంబర్స్ ఏంటివి? వెంట్రికల్స్, రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్. ఇవేం చేస్తాయి? ద రైట్ వెంట్రికల్ పంప్స్ ఇంప్యూర్ బ్లడ్. రైట్ వెంట్రికల్ ఇంప్యూర్ బ్లడ్ ని పంపింగ్ చేస్తుంది. వైల్ ద లెఫ్ట్ వెంట్రికల్ పంప్స్ ప్యూర్ బ్లడ్. ఇది ప్యూర్ బ్లడ్ పంప్ చేస్తుంది. ఈ ఫంక్షన్స్, ఆర్ట్ వర్క్ అలాగా ఇదంతా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంది. హౌ డస్ ద ఆర్ట్ వర్క్? గుండె ఎలాగా పనిచేస్తుంది? సుపీరియర్ వేనా కావా, ఇన్ఫీరియర్ వేనా కావా, పల్మనరీ ఆర్టరీ ద్వారా, పల్మనరీ వెయిన్స్ ద్వారా, ఓర్టా. ఇది ఆర్టరీలో బాడీలో సప్లై టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బ్లడ్, ఆక్సిజన్. ఈ విధంగా గుండె పనిచేస్తుంది. ఇక్కడ గుండె ఇమేజ్ చూస్తున్నారు. ఛాంబర్స్, 4 ఛాంబర్స్ ఉన్నాయి గుండెకి. ఇక్కడ ఫ్లో ఆఫ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్
ఫ్లో ఆఫ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సర్క్యులేట్ సిస్టమ్ డయాగ్రామ్ చూస్తున్నారు. బాడీ పార్ట్స్లో ఆర్త్రా, రైట్ ఆర్కల్, లెఫ్ట్ వెంట్రికల్, ఇక్కడ రైట్ ఆర్కల్, వెంట్రికల్ రైట్వి, పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్స్, లంగ్స్. ఇక్కడ gaseous exchange takes place. Flow of oxygenated blood సర్క్యులేట్ సిస్టంలో ఆక్సిజన్ సర్క్యులేట్ ఫ్లో అవ్వడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. హార్ట్, బ్లడ్ వెసల్స్, 4 ఛాంబర్స్లో 2 ఆర్టికల్స్, రైట్ ఆర్టికల్, లెఫ్ట్ ఆర్టికల్. వెంట్రికల్స్, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్, ఈ గుండెకి సంబంధించింది. బ్లడ్ వెసల్స్లో ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిల్లరీస్. ఈ ఆర్టరీస్, వెయిన్స్, బ్లడ్ వెసల్స్ ఇవి బ్లడ్ న్యూట్రియన్స్ క్యారీ చేస్తుంటాయి. క్యాపిల్లరీస్ నుంచి వేస్ట్ది పోతుంది అన్నమాట. ఈ విధంగా ఈ డయాగ్రామ్ చూడగానే మనకి సర్క్యులేటరీ సిస్టము ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది అన్నమాట. ఓకే వ్యూవర్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ అప్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.